బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తుందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. కేసీఆర్ తర్వాత పొజిషన్ కోసం కొట్లాట మొదలైందని అన్నారు. ముందు కుటుంబ గొడవలు సరిదిద్దుకొని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయాలని అన్నారు. దోచుకున్న సొమ్ము కోసమే గొడవలు ప్రారంభమయ్యాయని అన్నారు బల్మురి వెంకట్. ఇక బీఆర్ఎస్ నేతలు తెలంగాణ పాలిటికల్ రాబందులుగా మారారని అన్నారు. గులాబీ పార్టీ నిజంగానే ధియాల పార్టీ అని అన్నారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. మా సహచర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా గత కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో మేము చాలా స్పష్టంగా చెప్పినాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో రాబందుల లెక్క తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని లక్షల కోట్లు దోచుకున్నారు. వాళ్ళందరూ కూడా దయ్యాలు రాబందులు అని చెప్పి అనేక సందర్భాలను విమర్శించడం జరిగింది. మేము విమర్శించిన విధంగానే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడారు. ఈరోజు ఉదయం కూడా కవిత గారిని సూటిగా అడగడం జరిగింది. మరి దయ్యాలు ఎవరు? కేటీఆరా, హరీష్ రావా, లేదా సంతోష్ రావా, లేదా కుటుంబంలో ఇంకెవరు, లేదా పార్టీలు ఇంకెవరు దయ్యాలు ఉన్నారు? దానికి సంబంధించి అలా కేటీఆర్ మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మీ కుటుంబము కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్లాల కుటుంబం, అదే విధంగా పంచాయతీలు పెట్టుకుంటే ఇతర పార్టీలో పంచాయతీలు జరుగుతానేమో గొడవలు జరుగుతున్నాయని చెప్పి విమర్శించే నువ్వు మీ పార్టీలో సొంత మీ కుటుంబంలో మీ చెల్లె ఈరోజు మాట్లాడితే మాది ప్రజాస్వామ్యం గల పార్టీ మాట్లాడడం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ మీ పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పి నువ్వే చెప్తున్నావు. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాము. మరి దయ్యాలు మీ పార్టీలు ఉన్న మాట వాస్తవమే, కోవట్లు మీ పార్టీలు ఉన్న మాట వాస్తవమే. 10 ఏళ్లుగా తెలంగాణ సంపదని దోచుకొని అది దాచుకొని పంచుకునేడంలో వచ్చిన పంచాయతీ మీది. తెలంగాణ సొమ్ము పంపకాల్లో పుట్టిన పంచాయతీ మీ